హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీ శాంతి. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర చికెన్. చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. నా స్టైల్లో చేస్తున్నాను. 1 kg చికెన్ తీసుకున్నాను. ఇక్కడ ఇది పసుపు ఉప్పు వేసి నీట్గా 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నా. ఈ విధంగా 1 ఆనియన్ తీసుకున్నాను. ఇది స్లైసెస్ కింద కట్ చేసుకొని, అలాగే నేను ఒక 6 మిర్చి తీసుకుంటున్నానండి. ఇక్కడ మీకు స్పైసీగా కావాలంటే కనుక ఒక 10 మిర్చి అయితే వేసుకోండి. నాకు కొంచెం కారం తక్కువగా అండ్ పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి మిర్చి. అలానే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. గోంగూర కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3-4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం ఇందులో వేసుకుని మూత పెట్టుకొని కొద్దిసేపు బాయిల్ అవ్వాలండి. అవ్విన తర్వాత మరొకసారి దాన్ని తీసి 1/2 గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. వాటర్ వేయకుండానే అందులో వాటర్ కంటెంట్ వస్తుందండి కాబట్టి మనం తక్కువ వాటర్ తీసుకోవాలి. ఇందులో మరొకసారి మూత పెట్టుకొని దీన్ని బాయిల్ అయిన తర్వాత మనం గోంగూర రెడీ పెట్టుకోవాలండి. ఇది నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకున్నాండి. బాయిల్ చేసుకున్న తర్వాత మిక్సీలో అయితే వేయలేదు. మిక్సీలో వేయకుండా పప్పుగుత్తతో దాన్ని మెదుపుకోవాలి. అలాగే దాన్ని తాలింపు కూడా పెట్టుకున్నాను. మీకు తాలింపు పెట్టుకోకపోయినా సరే బాగుంటుంది, తాలింపు పెట్టుకున్నా బాగుంటుందండి. నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నా. ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని ఈ గోంగూరని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి. ఒక్క 2 మినిట్స్ అయితే ఇది ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వంటలు రాని వాళ్ళు ఉంటారు కదా, బ్యాచిలర్స్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది నా టిప్ అయితే తప్పకుండా ఉపయోగపడుతుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, సీ యూ.